గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు. ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమకు నచ్చినట్లు, తమకు నచ్చిన భాషను ఉపయోగించి మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. మనందరం చూసాం, విన్నాం కూడా. అయితే వన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరైతే తమపై దుర్భాషలతో నిందించారో, మాట్లాడారో వాళ్ళందరిపై ఒక్కొక్కరిగా కేసులు నమోదు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనం చూడొచ్చు, నిన్న రామ్ గోపాల్ వర్మపై కానీ, లేదంటే పోసాని కృష్ణమురళి గారిపై కానీ వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. త్వరలోనే వారిని అరెస్టు చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకంత భయం ఎక్కడో వీళ్లలో కలిగి ఉంది అనే విధంగా కూడా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన రామ్ గోపాల్ వర్మ గారు కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, ముఖ్యంగా శ్రీరెడ్డి గారు కానీ, వీళ్ళు మాట్లాడిన మాటలు గతంలో చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ మనసులో ఏముంటే అది వాళ్ళకి నచ్చిన భాషను ఉపయోగించి మాట్లాడిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం, చూసాం కూడా. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతున్నాయి. దానికి సంబంధించి శ్రీరెడ్డి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూసాం. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని వదిలిపెట్టండి. నేను ఏదో తెలియక అప్పుడు నేను ఎలా మాట్లాడానో, ఎందుకు మాట్లాడానో నాకే తెలీదు. సో దయచేసి నా తల్లిదండ్రులు ఉన్నారు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి దయచేసి నన్ను, నా కుటుంబాన్ని వదిలిపెట్టండి. రేపన్న రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నేను నా కుల దైవం మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకెప్పుడు ఇటువంటి మాటలు నేను మాట్లాడను అంటూ కూడా ఒక వైరల్గా వీడియోను పోస్ట్ చేసే సంగతి మనం చూసాం. సో వీడియో తర్వాత మనం చూసినట్లయితే ఒక లేఖను ఇటు నారా లోకేష్ గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, అలానే వాళ్ళ వైఫ్ భారతమ్మలకు కూడా ఆమె ఒక లేఖను, బహిరంగ లేఖను రాసిన సందర్భం ఉంది, మనం చూసాం. సో ప్రస్తుతం శ్రీరెడ్డి గారు నారా లోకేష్ గారికి రాసిన బహిరంగ లేఖ మన వద్ద ఉంది. అసలు ఏమి రాశారన్నది మనం చూడొచ్చు. మనం ఈ లేఖను కనుక ఒకసారి గమనించినట్లయితే స్వయంగా శ్రీరెడ్డి గారే తన స్వహస్తాలతో రాసిన లేఖ ఇది. ఒకసారి చదువుదామా? రైట్. ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి. రైట్. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలలోనే. అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే 95% ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పాను. వెరీ రేర్ మనం చూసినట్లయితే మేబీ నేను మెన్షన్ చేసుంటాను కానీ అవమానించలేదు. మా అమ్మ నాన్నగారు కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం. అలాగే మా సొంత ఇల్లు గట్రా కూడా అక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళను ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్లకున్న అరాకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని. అందుకే మా అమ్మ నాన్నలు టీడీపీకే ఓటు వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాలలో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉంది అని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకు ముందు వీడియోలో మెన్షన్ చేసినట్లు సారీ చెప్పింది కూడా మీకే. మాకు చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులు. ఇక్కడ వరకు మనం ఒకసారి చూస్తే ఇంతకుముందు నేను ఏదైతే మాటలు మాట్లాడానో వాటన్నిటికీ సంబంధించి మా సొంత ఇల్లంతా విజయవాడ పరిసర ప్రాంతాలలోనే ఉంది. మేము అమరావతి రాజధాని అవుతుంది అంటే మేము చాలా సంతోషించాము. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ 95% వరకు మీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇది గత వీడియోలో కూడా నేను చెప్పానంటూ చాలా క్లారిటీగా చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్నగారి ప్రోద్బలంతోనే ఈ క్షమాపణ లెటర్ రాస్తున్నట్లుగా కూడా చెప్పారు. అలాగే మా కుటుంబ సభ్యులు మీతో డైరెక్ట్గా మాట్లాడమని కూడా చెప్పారు. అయినా నాకు అంత స్థాయి లేదు, అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్న నేను మీ పార్టీని, మీ కార్యకర్తల్ని, మీ అధికారుల్ని, మీ అనుబంధ మీడియా సంస్థలని, జనసేన అండ్ జనసేన మీడియా వీర మహిళలను, వారి కుటుంబ సభ్యులకు ఆల్రెడీ నేను అనేక సందర్భాలలో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నా బ్రాకెట్లో. రైట్. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసిన కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు చూసిన తర్వాత, అలాగే మీ
కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీసానో బాధ పెట్టానో అర్థమైంది. ఇక్కడ 2 విషయాలు మనం క్లియర్‌గా మనకి లెటర్ చెప్తుంది. ఇంతకుముందు తను ఏదైతే భాష ఉపయోగించి మాట్లాడానో అది తప్పు అని తెలియచేస్తూనే మరోపక్క ఎవరైతే జనసేన మీడియా సంబంధించిన మీడియా కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎల్లో మీడియా అని చెబుతున్న కొన్ని ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళకున్న అభిమానులు కావచ్చు, కింద కమెంట్స్ చూసి అంటే ఏ విధంగా శ్రీరెడ్డి గారిని కమెంట్ చేశారు, ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను అని. సో దానికి ఇప్పుడు నేను నిజంగా చెబుతున్నా, వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెబుతున్నా, మా కులదైవం కూడా ఇంతమంది మనోభావాలు జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. నా పూజలు, హోమాలు, భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఎంత పూజ ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కన్ను కావరంతో చేశాను అనేది నాకు అర్థం కావడం లేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్ గారికి, టీవీ5, ఆంధ్రజ్యోతి, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ. జనసేన మీడియా క్లియర్గా మేము మెన్షన్ చేశారు. 99 టీవీ, ప్రైమ్9, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకుని మీ తెలుగమ్మాయిని క్షమించండి అంటూ రాశారు శ్రీరెడ్డి గారు లేఖ. మనం చూసాం. అంటే ఒక పక్క కేసులు నమోదవుతున్నాయి, మరో పక్క అరెస్టుల పర్వం కొనసాగబోతోంది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ గారికి, అలానే పోసాన కృష్ణమురళి గారి పైన కేసులు నమోదయ్యాయి. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి అయితే పోలీసులు డైరెక్ట్గా వెళ్ళారు. ఆ కేసు వివరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందజేశారు. సో ఖచ్చితంగా శ్రీరెడ్డి గారిని కూడా అరెస్టు చేయబోతున్నారు అంటూ వచ్చిన వార్త నేపథ్యంలో తన గురించి, తన కుటుంబం గురించి, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని ఇంతకుముందు తన వీడియోలో చెప్పిన అంశం గురించి తను నిజంగానే ఈ క్షమాపణ లెటర్ రాసినట్లుగా మనం భావించవచ్చు. మరి రాశారు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. రేపన్న రోజుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సో అది కూడా ఆమె మెన్షన్ చేశారు. ఒకవేళ అట్లా వచ్చినా సరే నేను ఇప్పుడు ఏదైతే తప్పు చేశానో ఆ తప్పు మళ్ళీ నేను రిపీట్ చెయ్యను అని. అండ్ వెంకటేశ్వర స్వామి నా కులదైవం అని చెప్పారు. ఇన్ని పూజలు చేస్తాను, పురస్కారాలు చేస్తానని చెప్పారు. సో వాటన్నిటికీ నేను ఎలా చేశానో నాకు అర్థం కావడం లేదని చెప్పారు. ఇంతవరకు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే శ్రీరెడ్డి గారు తన భాషను మనం ఇప్పుడు తను ఏ భాష ఉపయోగించి మాట్లాడారో ఆ భాషను మనం మాట్లాడలేని మాటలు అవి. చిరంజీవి గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, నారా లోకేష్ గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, గతంలో ఆమె మాట్లాడిన మాటలు. అలానే పోసాన కృష్ణమురళి గారు అయితే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ గారిని దూషించిన సంగతి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కేసులకు భయపడి శ్రీరెడ్డి గారు ఈ లెటర్ రాస్తారు అని కూడా కొంతమంది చెబుతూ ఉన్న నేపథ్యంలో తను భయపడ్డారా, నిజంగానే పశ్చాత్తాపడ్డారా అన్న విషయం పక్కన పెడితే, ఏదైతే తను ఒక పని చేశానో ఆ పనిని తాను తప్పుగా భావించి నారా లోకేష్ గారికి అయితే ఒక లెటర్ రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఈమె లెటర్ని చదివి నిజంగానే పశ్చాత్తాపడ్డారు అని గ్రహించి, లేకపోతే వాళ్ళు అనుకొని క్షమిస్తారా, లేదు అనంటే ఆల్రెడీ మీరు తప్పు చేశారు కాబట్టి శిక్ష పడాల్సింది అంటూ కేసు నమోదు చేసి జైలు పంపిస్తారా, లేకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. బట్ ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు చెబుతున్న మాట ఏంటి అని అంటే, ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేసినట్లయితే ఖచ్చితంగా జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కావచ్చు, ఇది ఇలా చేసి ఉండకూడదు అనే స్వాతంత్రం మన ప్రజాస్వామ్యంలో ఉండాలి కూడా. కానీ భాష విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆ లైన్స్ అయితే క్రాస్ చేయకూడదు, రైట్? కానీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినట్టు ఇలా చేయకూడదు అని అనిపించినట్లయితే మాట్లాడే స్వేచ్ఛ, స్వాతంత్రం మన దేశంలో ఉండాలి కూడా. కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాము, ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తాము అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది రాజకీయ విశ్లేషకుల మనోభావన.
కాకపోతే మళ్ళా వాళ్ళు అంటున్న మాట మళ్ళీ మీ దగ్గర నేను చెప్తున్నాను, లైన్ క్రాస్ చేసి, అంటే ఏ మాట పడితే ఆ మాట, ఎలా పడితే ఆ మాట, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం మాత్రం 100% తప్పే. అలాంటి భాషను ఉపయోగించకుండా నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వం ఇటువంటి పనులు చేయకూడదు, ప్రజా శ్రేయస్కరం కాదు అని అనిపించినప్పుడు మంచి భాషతో చెప్పాల్సిన గౌరవ రీతిలో చెప్పడం మాత్రం తప్పు కాదు. అలా చేసిన వారి మీద కూడా మేము కేసులు పెడతాము, జైలు పంపిస్తాము, ప్రశ్నించే గొంతుకులను కట్ చేస్తాము అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇంకా శ్రీరెడ్డి గారు ఏం రాశారంటే, లోకేష్ అన్న నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి. కానే కాదు, ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కమెంట్స్ చదివి ఎంతో మనోవ్యధకి గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఇన్ కేసు ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై పిల్లి లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటి అని అర్థమైంది, ఎంత బాధ ఉంటుందో అని. ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలున్నారు. నన్ను కొడితే 1 నెల లేదా 3 నెలలకు గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల 3కి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ కంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది నా బాధ అంతా కూడా. ప్లీజ్ అన్న సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా, సోషల్ మీడియా అలాగే కేసుల నుండి నన్ను బంధ విముక్తురాల్ని చేయండి లోకేష్ అన్న ప్లీజ్. నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణలు అడుగుతున్నా. మూవీ ఫీల్డ్లో వారికి, చిరంజీవి గారికి, నాగబాబు గారు అందరికీ నా క్షమాపణలు. శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్, శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్, అగ్రీడ్. షర్మిలక్క, సునీతక్క క్షమించండి మీరు కూడా. ఇట్లు శ్రీరెడ్డి గారు రైట్ రాసిన లెటర్ మనం చూసాం. ఖచ్చితంగా తనను కొడతారేమో అనే ఒక భయం అయితే తను వ్యక్తం చేస్తున్నారు. రైట్, శ్రీరెడ్డి గారు మాట్లాడిన మాటలు, తను మాట్లాడిన భాషను ఎవరు స్వాగతించరు, కానీ తను చెప్పే విధానం తప్పే, తను మాట్లాడిన భాష తప్పే. కాకపోతే ఇక్కడ లెటర్లో తనను కొడతారేమో, ఒకవేళ నన్ను కొడితే 2-3 నెలలకు నేను కోలుకోవచ్చు, కానీ నా ఫ్యామిలీని కొట్టినట్లయితే వాళ్ళ జీవితాంతం ఆ బాధ భరించాల్సి ఉంటుంది, ఆ శిక్ష భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుల వరకు రావద్దు, నన్ను క్షమించండి, చిరంజీవి గారు క్షమించండి, నాగబాబు గారు క్షమించండి అంటూ తను ఎవరికైతే క్షమాపణలు చెప్పాలనుకుంటున్నారో అందరికీ మెన్షన్ చేసి అయితే రాశారు. మరి చూడాలి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ లెటర్కి సంబంధించి ఎలా స్పందిస్తారో, అయినప్పటికీ కేసు పెడతారా, క్షమిస్తారా, ఏం జరగబోతుంది